శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ముందు అడిగేపెట్ట ఫస్ట్ మెట్లు మీరే. అంటే నా మీడియా పీపుల్, ఫస్ట్ మీరందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. దెన్ మై ప్రొడ్యూసర్ మేఘాంశ్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేఘాంశ్ మీద ఇంత నమ్మకం పెట్టుకొని అతని సినిమాకి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు డైరెక్టర్ మీద కోపం ఉందండి. నా కొడుకుని సేమ్ శ్రీహరి గారిని ఎట్లా చేశారో, రాత్రి అంతా 2 గంటల దాకా 3 గంటల దాకా మెలుకొని ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ అతను ముఖం చూడడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుని. తిండి లేదు, ఏం లేదు. 24 అవర్స్ అంటే 20 అవర్స్ షూటింగ్ పెడుతున్నారు. కానీ ఈ హ్యాస్ టు వర్క్, మన జాబ్ అది. అట్లాగే నా హీరోయిన్, చాలా క్యూట్గా ఉన్నావు తల్లి నువ్వు. నేను అనుకుంటాను చాలా సంవత్సరం తర్వాత ఒక తెలుగు బిడ్డ మనకి హీరోయిన్గా దొరికింది. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దానికి ఇక్కడ అమ్మిని చూస్ చేసినందుకు. అండ్ ఆల్ మై ఆర్టిస్ట్, ఇతను బాబాతో యాక్ట్ చేసి ఉన్నారు. అట్లాగే మా డైరెక్టర్, ఇతను కొంచెం చూడడానికి కొంచెం చెంటిలేలా ఉన్నారు కదండి రాజమౌళి గారు. కెమెరామ్యాన్ నేను చూసి ఎప్పుడు చూసి అదే అనుకుంటాను. మా డైరెక్టర్ రామ్నాథన్ గారికి నేను తమ్ముడే అని పిలుస్తాను, అందుకని నాకు పేరు అంత రాలేదు. బట్ థ్యాంక్ యూ మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఇంకా నాకు పాట వినిపించలేదు, త్వరలోనే వినిపించమని చెప్పండి మేఘాంశ్కి. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళకి, ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తుంటారు. వాడికి ఎక్కడనంటే అక్కడి నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. సో ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. నాకంటే ఎక్కువనే కేర్ తీసుకుంటున్నారు. ఆ నమ్మకంతో వాళ్ళకి వదిలేశాను. ఈ సినిమా మేఘాంశ్కి ఒక పెద్ద హిట్ కొట్టాలని తల్లిగా నేను మనసారా కోరుకుంటున్నాను. అది మా చేతిలో ఉంది. ప్రెస్ వాళ్ళతోటి, బావగారు ఫ్యాన్స్ తోటి, తర్వాత ఇప్పుడు వస్తున్న మేఘాంశ్ మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. నేను మొన్న చూశాను, ఏంటి అందరమ్మా ఏమంటారు బాబు, మేఘ పైన తాడు కట్టి వేలాడిస్తున్నారు నా కొడుకుని. ఎప్పుడు నా కొడుకుని ఒక చిన్న బిడ్డ, చిన్న బాబాలాగా చూసుకుంటాను. ఇప్పటికీ వాడికి ఐస్ క్రీమ్ కూడా నా దగ్గరికి వస్తాడు, నా స్వీట్స్కి నా దగ్గరికి వస్తాడు, దొంగతనం చేస్తాడు. నా ఫ్రిడ్జ్ తీస్తే అన్ని దొంగతనం చేస్తాడు. సో నేను ఒక చిన్న, ఇంకా నాకు మేఘాంశ ఎల్కేజీకి వెళ్ళి ఎట్లా చూస్తానో అట్లాగే చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక సింహం నాకు చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఒక శ్రీహరి మా ఇంట్లో పుట్టాడు. థ్యాంక్ యూ. ఇవన్నిటికి కారణం వచ్చి వాడు ఎక్సర్సైజ్ కానీ వాడు ఫుడ్ కానీ అన్నీ నాకంటే ఎక్కువ కేర్ తీసుకున్నది వాళ్ళ అన్న శశాంక్ శ్రీహరి. థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్ బబ్బు. నాకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు శశాంక్, నాకంటే ఎక్కువ అర్థం చేసుకుంటాడు. సో శశాంక్ ఎక్కడ ఉన్నావయ్యా? నెక్స్ట్ మీకు ఒక డైరెక్టర్గా మీ ముందుకు వస్తాడు. ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ శశాంక్ ఒక డైరెక్టర్గా వస్తాడు. దాంట్లో నాకు కూడా ఒక వేషం ఇస్తాడు అనుకుంటాను, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాబు వరింగ్లా వాడు రాడంట. సరే ఓకే ఫైన్, వాడు డైరెక్షన్ చేసినప్పుడు ముందుకు వస్తాడు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి, మేము కార్లో తిరగడానికి అన్నిటికీ కారణమైన నా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, బావా దీనికి ముందు చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రతి వాళ్ళు ప్రొడక్షన్ నుంచి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఐ లవ్ యూ ఆల్, సీ యూ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన హీరోతో మాట్లాడిచ్చేద్దాము. ఎస్